పంచాంగం అంటే అసలు వీళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు, ఈ మనందరికీ ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతారు, దానికి ఎలాంటి కారణాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. ముందుగా హైవీస్ టీవీ మరియు తెలుగు నా ప్రేక్షకులకి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీమద్ భగవద్ రామానుజ ఋగ్వేద పాఠశాల ప్రిన్సిపల్, ఋగ్వేద సెలక్షణ ఘనపాఠి శ్రీ రాఘవాచార్యుల గురువు గారితో మనం ఈరోజు ఉన్నాము. సో ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అండ్ ఏ ఫలితాలు ఎలా ఉంటాయి, ఆదాయం మరియు వ్యయం పరిస్థితులు ఏంటి అనేటివి అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీనాథ సమారంభాన్ నాథజామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కుందేందుశంఖవర్ణకృతజుగ భగవాన్ పద్మముక్తి ప్రభాసః త్రేతాయాం కాంచనాభం పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః శుభ్రం సంప్రాప్తకాలే కలియుగ సమయే నీలమేఘం జనాభః ప్రాగ్జ్యోతిసృష్టికర్తా పరబలదహనః పాతు మాం నారసింహ నారాయణార్య యతిశేఖర పాద పద్మం గోపాలదేశికవరాప్త సమస్తబోధం శ్రీ జానకీశ చరణార్పితమానసాబ్జం నారాయణార్య యతివర్యమహం ప్రపద్యే. శ్రీ వేద పురుషాయ నమః. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆదాయ వ్యయములు, రాజ్య పూజ్య అవమానములు, కందాయ ఫలములు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. మేషరాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం. వృషభ రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం. మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం. సింహరాశి వారికి 2 ఆదాయం, 14 వ్యయం. కన్యారాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. తులారాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం. ధనుర్రాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం. కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. అలాగే రాజ్యపూజ్య అవమానములు. మేషరాశి వారికి 4 రాజపూజ్యం, 3 అవమానం. వృషభ రాశి వారికి 7 రాజపూజ్యం, 3 అవమానం. మిథున రాశి వారికి 3 రాజపూజ్యం, 6 అవమానం. కర్కాటక రాశి వారికి 6 రాజపూజ్యం, 6 అవమానం. సింహరాశి వారికి 2 రాజపూజ్యం, 2 అవమానం. కన్యారాశి వారికి 5 రాజపూజ్యం, 2 అవమానం. తులారాశి వారికి 1 రాజపూజ్యం, 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 4 రాజపూజ్యం, 5 అవమానం. ధనుర్రాశి వారికి 7 రాజపూజ్యం, 1 అవమానం. మకర రాశి వారికి 3 రాజపూజ్యం, 1 అవమానం. కుంభరాశి వారికి 6 రాజపూజ్యం, 1 అవమానం. మీనరాశి వారికి 2 రాజపూజ్యం, 4 అవమానం. అన్నిటితో కలిపితే, అన్ని రాశుల వారికి కలిపితే సర్వాదాయం 96, సర్వవ్యయం 108, ఫలితం అంటే రుణం 12. అలాగే దీంట్లో కందాయ ఫలములని మనకి ఇందులో మొట్టమొదటి 0 ఇందరి బేసి సంఖ్యలు ధనలాభాన్ని ఇస్తాయి, సమసంఖ్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, శూన్య సంఖ్యలుగా వస్తే శూన్య ఫలితాన్ని ఇస్తాయని. అంటే చెప్పినటువంటి వాటిలలో 3 చేత భాగించి చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాన్ని మొదటి 0, రెండవ 0, 3 0 బేసి సంఖ్య సరి సంఖ్య చూసుకుంటే సరి సంఖ్య శుభ ఫలితం, బేసి సంఖ్య శుభ ఫలితం, సరి సంఖ్య మధ్యమ ఫలితం, శూన్య సంఖ్య శూన్య ఫలితంలాగా గ్రహించుకోవడం. అశ్విని నక్షత్రం వారికి 2, 1, 0. భరణి నక్షత్రం వారికి 5, 2, 3. కృత్తికా నక్షత్రం వారికి 0, 0, 1.
రోహిణీ నక్షత్రం వారికి 3, 1, 4, మృగశిర నక్షత్రం 6, 2, 2, ఆర్ద్ర నక్షత్రం 1, 0, 0, పునర్వసు నక్షత్రం 4, 1, 3, పుష్యమీ నక్షత్రం 7, 2, 1, ఆశ్లేష నక్షత్రం 2, 0, 4, మఖా నక్షత్రం 5, 1, 2, పుబ్బా నక్షత్రం 0, 2, 0, ఉత్తర ఫల్గుణి నక్షత్రం 3, 0, 3, హస్తా నక్షత్రం 6, 1, 1, చిత్తా నక్షత్రం 1, 2, 4, స్వాతి నక్షత్రం 4, 0, 2, విశాఖ నక్షత్రం 7, 1, 0, అనురాధ నక్షత్రం 2, 2, 3, జ్యేష్ఠ నక్షత్రం 5, 0, 1, మూలా నక్షత్రం 0, 1, 4, పూర్వాషాఢ నక్షత్రం 3, 2, 2, ఉత్తరాషాఢ నక్షత్రం 6, 0, 0, శ్రవణ నక్షత్రం 1, 1, 3, ధనిష్ఠ నక్షత్రం 4, 2, 1, శతభిష నక్షత్రం 7, 0, 4, పూర్వాభాద్ర నక్షత్రం 2, 1, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం 5, 2, 0, రేవతి నక్షత్రం 0, 0, 3గా గ్రహింపబడింది. గురుగారు ఈ ఏడాది ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరంలో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది అనే కదా మీరు అడిగిన ప్రశ్న. మొట్టమొదలుగా మేషరాశి వారిని గమనించినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మే 1 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగా ఉన్నాడు. శనైశ్చరుడు సంవత్సరాంతం లాభస్థానం నందు లోహమూర్తిగా ఉండి రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ షష్ఠమ స్థానములందు రజితమూర్తులుగా సంచరింతురు. గోచార రీత్యా ద్వితీయ స్థానమందున్న గురుడు శుభయోగ కారకుడు. ఈ రాశి వారికి చక్కనైనటువంటి శుభ ఫలితాలు ఉన్నవి. మేషరాశి వారికి ఎలాగా అంటే వీరికి ఉద్యోగస్తులైతే ఉద్యోగులుగా ఉండేవారికి వారికి కాస్త శ్రమతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా శారీరక శ్రమ ఉన్నప్పటికీ వీరికి మంచి పెరుగుదల డెవలప్మెంట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్గా బాగా ఉంటుంది. శారీరక శ్రమ తప్పదమ్మా. అలాగే వీరికి వ్యక్తిగతమైనటువంటి విలువలు అంటే వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవడానికి శుభప్రదమైన రోజులుగా ఉన్నవి గురువు యొక్క ప్రభావం చేత. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగాను శనైశ్చరుడు సంవత్సరాంతం రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరింతురు. కావున రాహు లాభస్థానంగా ఉండటచే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. చాలా భవ్యంగా ఉంది అని అర్థం. అలాగే ఆర్థిక లాభాలు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు అనుకున్నది సాధించే వరకు వదిలినటువంటి ఒక పట్టైనటువంటి స్వభావ లక్షణం కలిగి ఉన్నారు. వీరికి ఆత్మస్థైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది. మంచి ఉన్నతిని పొందేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇది వృషభ రాశి. ఇకపోతే మూడవది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సంవత్సరాంతం వరకు జయస్థానమందు గురువు ఉన్నాడు లోహమూర్తిగాను. శనైశ్చరుడు సంవత్సరాంతమందు భాగ్యస్థానముగా సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ చతుర్థ స్థానములందు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి శుభకార్యాల గురించి అధిక ధనము వ్యయము చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. అలాగే ఇతరుల చేత దూషింపబడేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నవి. అలాగే ఏకాంతతని ఇలాంటి వారు అందరూ కూడా ఏకాంతంగా ఉండాలి, మానసికమైనటువంటి అలజడి లేకుండా ఉండాలి అనేటువంటి కోరిక కలిగి ఉండేటువంటి స్వభావంలో ఉంటారు వీరు. వీళ్ళకి ఎక్కువ శాతము స్వస్థానంలో కంటే విదేశాల్లో ఉండాలి అనేటువంటి ఒక భావజాలం కలిగి ఉండేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నవి. అయినా వీరందరూ ఇలాంటి ప్రభావాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఏమైనా హెచ్చుతగ్గులు కనిపించినప్పుడు భగవన్నామ స్మరణతో వీళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నరసింహుడు కృపజేస్తాడు. ఇకపోతే 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమునందు గురుడు తామ్రమూర్తిగా, శనైశ్చరుడు సంవత్సరాంతమందు అష్టమ స్థానమందు రజితమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానమునందు సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. వీరికి గౌరవము, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం లభిస్తుంది. వీరు చేస్తున్నటువంటి వ్యవహారానికి అంటే ఉద్యోగము కావచ్చు, విద్యాభ్యాసము కావచ్చు, లేదా మరొకటి ఏదైనా వాళ్ళు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో వీళ్ళకి ఒక మంచి స్థానం ఏర్పడే అవకాశం ఉన్నది. వీరికి ఆదాయం, వ్యాపారంలో లాభాలు మంచిగా వచ్చే వ్యాపారస్తులైతే ఆదాయం వస్తుంది, ఉద్యోగస్తులైతే ఇంక్రిమెంట్ల లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా పై అధికారుల ద్వారా మెప్పు పొంది ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. గడిచిన సంవత్సరాలుగా అంటే కొంతకాలంగా వీళ్ళు పడుతున్నటువంటి కష్టానికి మంచి గుర్తింపు, ఇంతవరకు కొంత సమస్యను ఎదుర్కొని ఉన్నారు కనుక అలాంటి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఈ వ్యక్తులకు ఉన్నది. వీరికి అన్నీ కూడా శుభయోగములు, ఇతరుల పట్ల సంక్రమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నవి. బాగా పుణికిపుచ్చుకుంటే అంటే మైత్రి చేతనే వీరన్ని సాధించడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి హితోచితమైనటువంటి చాలామంది మిత్రులున్న మౌనముగా, గంభీరముగా ఉండేటువంటి స్వభావ లక్షణం ఉన్నందున వీరు మంచి మైత్రి పెంచుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగంలోనూ, వ్యవహారంలోనూ, ఇంటిలోనూ కలహము లేకుండా మంచి శుభప్రదాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి సంవత్సరాంతం వరకు దశమస్థానమునందు గురుడు సువర్ణమూర్తిగా, శనైశ్చరుడు సంవత్సరమంతం సప్తమ స్థానమందు లోహమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తిగా సంచరిస్తారు. బృహస్పతి సంచారం సానుకూలంగా ఫలిస్తుంది. వీళ్ళకి ఈ బృహస్పతి యొక్క సంచారము చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నది. వీళ్ళకి పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, పై అధికారులను ఆగ్రహాన్ని పొందుతారు. అలాగే గోచారరీత్యా దశమ గురుడు పీడన కలిగజేస్తున్నాడు. వీళ్ళకి ఏంటంటే కొంత స్థానరీత్యా ఉండేటువంటి ప్రస్తుతం గురువు యొక్క ప్రభావం చేత వాళ్ళకి కాస్త అటు ఇటు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అలాగే కుటుంబంలో కూడా వీళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాదోపవాదాలకు దిగేటువంటి ప్రమాదం ఉన్నందున వీడు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశిలో ఉండేవారు మంచి విజయాన్ని సాధించడానికి కావలసినటువంటి గోచార ఫలములు కూడా ఉన్నాయి. అర్థాత్ వీళ్ళకి క్లేశములు మాత్రమే కాకుండా క్లేశములు ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో వీళ్ళు విజయాన్ని సాధించడానికి కావలసిన పురోగతి మార్గము కూడా ఈ సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరం అందిస్తున్నది. తర్వాత కన్యారాశి వారికి, ఈ కన్యారాశి వారికి భాగ్యస్థానమందు గురుడు, అలాగే షష్ఠమ స్థానమునందు శనైశ్చరుడు తామ్రమూర్తిగా, సంవత్సరాంతం వరకు రాహుకేతువులు సప్తమంలో జన్మస్థానముందు రజితమూర్తిగాను సంచరిస్తారు. భాగ్యస్థానంలో గురుడు సర్వకాల సర్వావస్థల యందు లాభాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. వీళ్ళకి గురువు యొక్క ప్రభావం కంటే కూడా రాహుకేతువుల యొక్క సంచారం బాగా ఫలిస్తున్నది. అలాగే ఆ సమాజంలో మంచి గౌరవము, విద్యార్థులైతే మంచి విద్య, అలాగే గృహిణులైతే వాళ్ళకి సంతానం వల్ల ఆత్మతృప్తి, అలాగే యజమాని అయితే ఆ కుటుంబం వల్ల ఒక కలహం లేనటువంటి ఒక మంచి జీవనాన్ని, అలాగే ఒక ఉపాధ్యాయుడైతే శిష్యుల వల్ల, ఒక శిష్యుడైతే గురువు వల్ల ఒక స్థానాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే వీరికి విదేశీ యానం చేయాలి అనుకునే వారికి ఈ అంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. తర్వాత ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లాంటి విషయాలలో పొందడానికి అవకాశం ఉన్నది కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రచయితలకి అంటే ఏదైనా రైటర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఉన్నవి. మంచి ప్రయత్నం చేత భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును. ఇకపోతే తులారాశివారు, ఈ రాశివారికి అష్టమ స్థానంలో గురుడు లోహమూర్తిగా, అలాగే శనైశ్చరుడు పంచమ స్థానమందు రజితమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరాంతం షష్ఠమ వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉన్నారు. ఈ తులారాశి వారికి
గురువు వ్యయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఏ కార్యము ప్రారంభించినా ఏదైనా చేద్దామనుకుంటే కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ సంవత్సరాంతం అంతా కూడా గంభీరంగా సావధానంగా ఓపికతో సంచరిస్తే మంచి ఫలితాలుగా ఉంటారు. ఎక్కడ కూడా ఒడిదొడుకులు లేకుండా అలజడి లేకుండా సౌమనస్యంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మిగతా ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం మంచి పురోగతి ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక భావజాలం ఉన్నట్లయితే మానసికంగా శారీరకంగా ఎలాంటి అలజడి లేకుండా వీడు సంచరించడానికి బాగా ఉంటుంది. ఇది విషయం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం. వృశ్చిక రాశి వారికి 4 రాజపూజ్యం, 5 అవమానం. పోతే ధనుర్రాశి వారికి ఈ సంవత్సర ఫలితం. ఈ సంవత్సరంలో ధనుర్రాశి వారికి మంచి ధైర్యంతో వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం బాగా ఉన్నందున. అలాగే వీళ్ళకి శని ప్రభావం చేత కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ రాజ్యస్థానములందు సువర్ణమూర్తులుగా సంచరించి ఆరోగ్యాన్ని బాగా ఉంచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వీరికి బృహస్పతి క్లేశాన్ని కలిగజేసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇతరుల వల్ల వీళ్ళకి ఇతరులకి కావలసినటువంటి సహకారాన్ని పొందాలి అంటే ఇతరుల ద్వారా పొందడానికి ప్రయత్నం చేసినా పొందకుండా ఉండేటువంటి ప్రమాదం కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నది. అలాగే కార్యనిర్వహణం ఈ సంతానం వల్ల వీరికి సముచితం ఏదైతే ఫలితాన్ని పొందాలి అనుకుంటారో అప్పుడప్పుడు కాస్త క్లేశాన్ని కల్పించేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఈ సంవత్సరం సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంటే మితమైనటువంటి ఫలితాన్ని కొంతవరకు చెప్పుకోదగిన ఫలితాన్ని ఇస్తున్నది. అలాగే గురువుకి శనికి సంబంధించినటువంటి విషయాల్ని బాగా చూసుకొని భగవత్ ప్రార్థన చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరికి మకర రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానం నందు గురుడు సువర్ణమూర్తిగా, శనైశ్చరుడు సంవత్సరాంతమంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగా, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తారు. పంచమ స్థానంలో గురుడు వీళ్ళకి మంచి సంతానము, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదిగేటువంటి ఒక పరిపుష్టిని బాగా పొందుతారు వీళ్ళకి. అలాగే మంచి నూతన గృహాలు నిర్మించుకోవడం కానీ ఇత్యాది కార్యక్రమాలు అంటే మంచి నిర్మాణము, మంచి జీవనానికి కావాల్సినటువంటి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా వీరితో కలిసి ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి జన్మరాశి రీత్యా పంచమ స్థానంలో సువర్ణమూర్తి అనే గురుడు అదృష్టాన్ని కలగజేస్తాడు. ఏదావతా చెప్పేది ఏంటంటే వీళ్ళకి 5వ ఇంట గురువు ఉండడం కారణం చేత వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగ ఫలితాన్ని గురువు ఇచ్చి అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఇకపోతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తి, శనైశ్చరుడు సంవత్సరాంతం జన్మరాశి లోహమూర్తిగా సంచరిస్తుంటారు. చతుర్థ స్థానం ముందు గురుడు ఉండడం చేత వీరికి నూతన గృహ నిర్మాణాలు అలాగే వీరికి కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి ధనం సముపార్జిస్తారు. సహజంగా అందరూ ధనం సంపాదిస్తుంటారు, కానీ మిగతా వారితో పోలిస్తే ఒకంత ఎక్కువ పరిశ్రమ చేసే వీడు ధన ఉద్యోగంలో అయినా అంతే ఉంటుంది, ఏదైనా వ్యాపారంలో అయినా అంతే ఉంటుంది. అలాగే మిగతా వ్యవహారాలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఎట్లయితేనేమి వీళ్ళ ఆర్థిక స్థిరత్వాన్ని ఈ సంవత్సరం సాధించేటువంటి అవకాశం ఉన్నది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఆధ్యాత్మిక భావజాలాల్లో వారు చేసేటువంటి పనిలో వారికి ఒక నమ్మకం అనే దృఢ నమ్మకంతో కలిగి ఉండి వీరు ఉత్తరోత్తర కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ఒక పురోగతి ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకి అందిస్తున్నది. చివరిగా మీనరాశి వారి యొక్క ఫలితాన్ని. ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి. ఈ సంవత్సరం తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు, అంటే తన రాశి నుంచి 3వ స్థానంలో గురువు ఉన్నాడు సువర్ణమూర్తిగా. శనైశ్చరుడు సంవత్సరాంతం కూడా జయస్థానంలో రజతమూర్తిగా, రాహుకేతువుల సంవత్సరం నుండి జన్మ సప్తమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. బృహస్పతికి జన్మరాశి 3వ స్థానమై వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నారు. అంటే వీళ్ళకి 3వ రాశి, వారి రాశి నుంచి 3వ రాశిలో ఉన్నందువల్ల వీళ్ళకి అన్ని
ఏదైనా సరే ఒక కఠినమైన జటిలమైనటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి ఒక సమయం ఏర్పడుతుంటుంది. అలాగే అలాంటి వ్యవహార కారణంగా వ్యవహారాలు అంటే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా వ్యాపారస్తులైతే వ్యాపారంలో, ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో, విద్యార్థులైతే విద్యా విధానంలో వాళ్ళకి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థికంగా ఇది అనుకూల సమయం కాదు. వీళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటే వీళ్ళకి సరి అయిన సమయం కాదు కనుక నిదానంగా సమయోచితంగా చూసుకొని గంభీరంగా ఉండి ఈ సంవత్సర ఫలితాలన్నింటినీ కూడా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉన్నది, అయ్యో ఇలా హెచ్చు తగ్గులు కనిపిస్తుంది కదా అని భయపడవలసిన అవసరం లేదు. కలవు నామ సంకీర్తనాతు అని మనకి భాగవతంలో శుక మహర్షి అందించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుధం ఏమిటంటే కలవు నామ సంకీర్తనం. ఆ కలవు నామ సంకీర్తనం అంటే మనకి కలియుగంలో భగవన్నామ స్మరణ అన్ని విధాల మనకి ఒక ఆయుధంలాగా పనిచేసి మనని విజయ పరంపరకి నడిపిస్తుంటుంది. మీ దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించినట్టయితే ఆ పరంపరలో వచ్చినటువంటి కులదైవం మీ అందరినీ రక్షించి మంచి ఉత్తమ గతిని సంప్రాప్తింపజేస్తుంది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః నిహంతా శత్రుసైన్యానాం హనుమాన్ మారుతాత్మజః అని మనకి శ్రీమద్ రామాయణంలో కూడా హనుమంతుల వారికి ఒక క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు అదే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడు విజయవంతుడై విజయం సాధించాలని కోరుకున్నాడు. సీతమ్మ వారిని అన్వేషించడానికి సముద్రాన్ని లంఘించినటువంటి హనుమ లంకలో ప్రవేశిస్తూ సీతమ్మ కనపడకపోయేసరికి అగ్ని ప్రవేశం చేద్దామని అనుకుంటుండగానే వెంటనే భగవంతుడు రామచంద్రుడు గుర్తొచ్చి జయత్యతిబలో రామ లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత అనుకుంటున్న తరుణంలో సీతమ్మ వారి దర్శనమిస్తే సీతమ్మ వారికి సంశయం కలిగి నీకు ఎలా తెలుసు రాముడు అంటే తన పూర్వవృత్తాంతం అని చెప్పిన తర్వాత సీతమ్మ వారికి సంశయ నివృత్తి చేయడానికి ఈ శ్లోకాన్ని మనకి వాల్మీకి వారు అందించినట్టుగా ఒక చరిత్ర. హనుమంతుల వారికే భగవన్నామ స్మరణ చేస్తే ఉత్తమ గతి ప్రాప్తించింది. అలాగే మనకి దశావతారాల్లో లక్ష్మీ నరసింహ ఆవిర్భావంలో నిన్ను సంహరించేస్తాను అని ముందు నిలబడ్డా కూడా అంత భీకరమైనటువంటి భయంకరమైన మూర్తిని ముందుంచుకొని ప్రహ్లాదుల వారు ఏం చేశారంటే తనకంటే మించిన ఒక శక్తి, తనకంటే మించిన ఒక తత్వం తనను రక్షించడానికి ఎప్పుడు తన యందు ఉంటాడో అనే ప్రగాఢమైన విశ్వాసమే తనను రక్షించినట్టుగా మనకి ప్రహ్లాద చరిత్ర భాగవతంలో మనం విన్నాం. అలాగే మనకి ఈ ప్రహ్లాద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశోనక దాల్భ్యవధిష్ఠాదులని అంబరీషుడు తను ద్వాదశి వ్రతం చేసుకోవడానికి సమయం పూర్తి అవుతున్నప్పుడు అగస్త్యుల వారు వచ్చి ఋషులు వచ్చి ప్రసాదానికి వస్తామన్నప్పుడు ఆ ప్రసాదాన్ని గ్రహించడానికి ఆలస్యం అయిపోతే వారు వచ్చే లోపల వీరు తులసి దళం వేసుకుంటే అప్పుడు వారి కోపం వచ్చినప్పుడు ఆ అంబరీషుడిని రక్షించడానికి సుదర్శనుడు మనకి వచ్చినట్టుగా మనకి చెప్తున్నది. అలాగా భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాస ఉన్నట్టయితే దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావనాజస్య సిద్ధిర్భవతి తాదృశి అని ఇవన్నీ శాస్త్రంలో చెప్పిన విషయాలన్నింటినీ కూడా భగవంతుడు ఈషదృష్టి అంటే తన యొక్క చూపు చేతనే మనలో ఉండేటువంటి అన్ని దోషాలని హరింపజేసి మనందరికీ శుభప్రదమైనటువంటి కాలాన్ని అనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ భగవద్ రామానుజ ఋగ్వేద వేద పాఠశాల. విన్నారు కదా, ఈ ఏడాది క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం గురుగారు చాలా బాగా వివరించారు మీరు మా వ్యూవర్స్ కి. సో ఇలాంటి మరిన్ని ఇంకా ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ తోటి మళ్ళీ మీ ముందు. జై శ్రీరామ్.